ఇది కొంచెం సెన్సిటివ్ టాపికే. కానీ నేను లైఫ్ స్టార్ట్ చేసిన రోజుల్లో ఇలాంటి విషయాలు నేను నలుగురి దగ్గర నేర్చుకోబట్టే ఇవాళ ఇక్కడున్నానని నమ్ముతున్నాను. అందుకని నేను కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది వాళ్ళ ఇన్‌కమ్ ఎర్నింగ్‌ని ఓన్లీ వన్ సోర్స్ మీదే ఫోకస్ పెడతారు. మెయిన్‌లీ జాబ్ అన్నమాట. మనకి ఇన్‌కమ్ రావాలి అంటే మనం ఉద్యోగం చేయాలి, జీతం రావాలి. అదే మన సోర్స్. కాకపోతే పూర్ పీపుల్‌కి, రిచ్ పీపుల్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ వెల్తీ రిచ్ పీపుల్ వాళ్ళు ఒక సోర్స్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు మల్టిపుల్ సోర్సెస్ మీద డిపెండ్ అవుతారు. ఆఫ్‌కోర్స్ యూ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్తీ లైక్ జుకర్బర్గ్ గాని అట్లాంటి వాళ్ళేంటంటే వాళ్ళు ఒకే దాని మీద ఫోకస్ పెడతారు. బట్ మెజారిటీ ఆఫ్ అదర్స్ ఆహ్, మిగతా వాళ్ళందరూ ఆలోచించేది ఎలా ఉంటదంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్. సో నేను 2024లో ఇన్‌కమ్‌ని ఎక్కడెక్కడి నుంచి సంపాదించాను అనేది చెప్తాను. అలాగే వీలైన చోట ఎంత సంపాదించానో కూడా చెప్తాను. సో, యాక్చువల్‌గా దీని గురించి రీసెర్చ్ చేస్తూ మొత్తం అన్నీ రాసుకున్నాననమాట. చూసారా ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా నా ఇన్‌కమ్ సోర్సెస్సే. సో, కొంచెం క్లస్టర్ లాగా ఉంది. బట్ లెట్స్ గో త్రూ దిస్. సో, మెయిన్‌గా నేనసలు ఏం చేస్తున్నానో మీకు చెప్తాను. నేనిప్పుడు 2024లో, 2025లో నేను చేస్తున్న మెయిన్ థింగ్స్ ఏంటయ్యా అంటే వెబ్‌సైట్ రన్ చేసి అందులో ఎక్సెల్, డేటా అనాలిసిస్‌కి సంబంధించి, పవర్ బిఐకి సంబంధించి కోర్సెస్, మెటీరియల్స్, రిసోర్సెస్, కాంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. సో, అది నా యొక్క మెయిన్ పర్పస్ అన్నమాట. నా లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అంటే, నాకున్న టెక్నికల్ స్కిల్స్‌ని, నేను నేర్చుకున్న టెక్నికల్ స్కిల్స్‌ని 10 మందికి ఉపయోగపడేలాగా షేర్ చేయడం. అది నా మెయిన్ పర్పస్. సో, దీనికోసం అని చెప్పి నా ఇన్‌కమ్ జనరేషన్ అంతా మెజారిటీ అక్కడి నుంచి వస్తది. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తారు కదా! అట్లాగా యాక్చువల్‌గా చాలా సోర్సెస్ ఉన్నాయన్నమాట. ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వకుండా. సో, నా బిజినెస్ సైడ్ కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే నా పర్సనల్ సైడ్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడి నుంచి డబ్బులొస్తున్నాయని. బిజినెస్ సైడ్‌లో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా వెబ్‌సైట్. నా వెబ్‌సైట్‌లో ఎక్సెల్ మీద, పవర్ బిఐ మీద, ఎస్‌క్యూఎల్ మీద, ఈవెన్ పైథాన్ మీద మోర్ థాన్ 1000 ఆర్టికల్స్ దాకా ఉన్నాయి ఇప్పటి వరకు. అండ్ ఎవ్రీ వీక్, ఎవ్రీ 2, 3 వీక్స్ నాకు సరదాగా అనిపించినప్పుడు లేదా నాకు ఇన్‌స్పిరేషన్ వచ్చినప్పుడు నేను కొత్త ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. సో, వీటిల మీద నాకు యాడ్ రెవెన్యూ వస్తుందన్నమాట. ప్రతి ఆర్టికల్‌లో కూడా కొన్ని యాడ్స్ ఉంటాయి. ఆ యాడ్స్‌కి ఎవరైనా చూసి ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఆ యాడ్ వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి కొంత ఇన్‌కమ్ మనకొస్తుంది. అది యాడ్ రెవెన్యూ. అట్లాగే కొన్ని చోట్ల అఫిలియేట్ ఇన్‌కమ్ కూడా ఉంటుంది. అఫిలియేట్ అంటే ఏంటంటే లెట్స్ సే నేను ఒక ఆర్టికల్‌లో బుక్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకుందాం. పవర్ బిఐ నేర్చుకునే బుక్స్ గురించి. ఆ ఆర్టికల్‌లో నేను ఒక బుక్ రికమెండ్ చేసి నా యొక్క అమెజాన్ అఫిలియేట్ లింక్ పెడతానన్నమాట. మీరు కనుక అది చదివి మీకది నచ్చి మీరు క్లిక్ చేసి మీరు అమెజాన్ వెబ్‌సైట్‌కెళ్ళి ఆ బుక్ కొంటే అమెజాన్ వాడు నాకు ఒక 2%, 1% వాడు నాకు రెవెన్యూ షేర్ చేస్తాడు. దాన్ని అఫిలియేట్ ఇన్‌కమ్ అంటారు. అది పెద్ద ఎక్కువేం రాదు. జనరల్‌గా ఒక $10-20 యూఎస్ డాలర్స్ పర్ మంత్ నాకదొస్తుందన్నమాట. యాడ్ రెవెన్యూ అనేది బాగా ఎక్కువొస్తది. సో, నా వెబ్‌సైట్ యొక్క మేజర్ సోర్స్ అది. దానిలో వచ్చే ఇన్‌కమ్ సోర్స్. సెకండ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి అంటే నా యూట్యూబ్ ఛానెల్స్. నాకు 2 ఛానెల్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ ఛానెల్ ఉంది. మీరు చూస్తున్నట్టుగా తెలుగు ఛానెల్ ఉంది. సో, 2 ఛానెల్స్‌లో కూడా నాకు గూగుల్ యాడ్స్ వస్తాయన్నమాట. గూగుల్ యాడ్సెన్స్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో నేను మెంబరు. సో, గూగుల్ వాళ్ళే యూట్యూబ్‌లో వాళ్ళే ఆటోమేటిక్‌గా యాడ్స్ పెడతారు. ఆ యాడ్ మీద వచ్చే మనీలో గూగుల్ వాళ్ళు కొంత తీసుకొని మనకి కొంత పే చేస్తారన్నమాట. ఆ ఇన్‌కమ్ కొంతొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఛానెల్‌లో రఫ్‌గా నెలకి ఒక $300-400 పర్ మంత్ నేను రెవెన్యూ అయితే ఎర్న్ చేస్తున్నాను వీడియోస్ ద్వారా. మనం మోర్ వీడియోస్ పెట్టి ఆ వీడియోస్ ఇంకా ఎక్కువ పాపులర్ అయితే ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇన్ జనరల్ ఒక $300-400 అంటే అబౌట్ ఒక 25,000-35,000 రూపీస్ పర్ మంత్ అనుకోండి. అంత ఇన్‌కమ్ నాకు దాని ద్వారా వస్తుంది. అది కాకుండా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది యూట్యూబ్ ఛానెల్‌లో. అదేంటంటే సూపర్ చాట్స్, సూపర్ థాంక్స్ అన్నమాట. కొన్ని వీడియోస్ గాని వాటికి ఎవరైనా బాగా నచ్చితే వాళ్ళ వీడియో కిందే ఒక సూపర్ ఆప్షన్ అని ఒకటుంటుంది. అది నొక్కి వాళ్ళు ఒక $100, $40, $50, $5 ఎంతో కొంత డొనేట్ చేయొచ్చు. అది కూడా నాకొస్తది. ఇందులో కూడా మళ్ళా గూగుల్ వాళ్ళు కొంత తీసుకొని నాకు కొంత ఇస్తారన్నమాట. వాళ్ళు ఒక 30% ఎంతో తీసుకుంటారు. 70% మనకి షేర్ చేస్తారు. థర్డ్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ విత్ ఛానెల్ ఏంటంటే స్పాన్సర్‌షిప్స్ అన్నమాట. తెలుగు ఛానెల్‌లో అయితే స్పాన్సర్స్ ఎవరు లేరు ఇంకా. ఇంగ్లీష్ ఛానెల్‌లో అయితే ఇయర్‌లీ ఒక 2, 3 స్పాన్సర్స్ నాకు తగులుతూ ఉంటారన్నమాట. వాళ్ళ ప్రొడక్ట్‌ని గాని, వాళ్ళ సర్వీస్‌ని గాని నేను రికమెండ్ చేస్తూ దాని గురించే వీడియో చేయను. నేను చేసే వీడియో నేను చేస్తాను. మధ్యలో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తానన్నమాట. దీని ద్వారా నాకు కొంత డబ్బులొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను మైక్రోసాఫ్ట్‌తో వర్క్ చేశాను. మోషన్‌తో వర్క్ చేశాను. అట్లాగే ముందు ఇయర్స్ వేరే సర్వీసెస్‌తో.
ఇట్ ఆల్ డిపెండ్స్. కొంచెం ఫ్లక్చుయేషన్‌గా ఉంటుంది. సో, దీనిలో ఏమి కన్సిస్టెన్సీ లేదు. కానీ జనరల్‌గా ఒక స్పాన్సర్ గనుక అగ్రీ అయ్యి వాళ్ళు నాతో వర్క్ చేస్తే నాకు ఎనీవేర్ బిట్వీన్ 2000 టు మేబీ $10,000 కూడా రావచ్చు. 10,000 ఒక వీడియోకి రాదు. అది ఒక 4, 5 వీడియోస్ కలిపి చేస్తే అలా వస్తది. బట్ 2-10,000 నాకు ఆ పొటెన్షియల్ అయితే ఉంది. స్పాన్సర్స్ పట్టుకోవడం కష్టం. వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్‌కి మనం చెప్పే కాంటెంట్‌కి మ్యాచ్ అవ్వడం కష్టం. సో, కొంచెం ట్రిక్కీ. బట్ వెన్ ఐ ఫైండ్ ఎ గుడ్ స్పాన్సర్ ఐ మేక్ మనీ. సో, లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగానే ఇద్దరు ముగ్గురు స్పాన్సర్స్ వచ్చారు. హోప్‌ఫుల్లీ 2025లో కూడా మంచి స్పాన్సర్స్ వస్తారని అనుకుంటున్నాను. థర్డ్, అండ్ దిస్ ఈస్ ప్రాబ్లీ ద బిగ్గెస్ట్ కేటగిరీ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ ఫర్ మీ, ఈజ్ మై ఓన్ ప్రొడక్ట్స్. నేను అమ్మే ప్రొడక్ట్స్ ఏంటి అంటే కోర్సెస్ అమ్ముతాను, ఎక్సెల్ రెడీ టు యూజ్ ఎక్సెల్ ఫైల్స్ అమ్ముతాను, అలాగే కొన్ని ఈ బుక్స్ కూడా అమ్ముతాను అనమాట. ఈ హోల్ థింగ్‌ని నేను ప్రొడక్ట్స్ అంటున్నాను. ఇందులో మెజారిటీ ఇన్కమ్ కోర్సెస్ ద్వారా వస్తది. ఈ కోర్సెస్ ఎక్సెల్ మీద, పవర్ బిఐ మీద, డేటా అనలిటిక్స్ మీద, ఎస్‌క్యూఎల్ మీద అన్నిటి మీద ఉన్నాయి నా దగ్గర కోర్సులు. ఎవరైతే నా ఛానల్ చూస్తారో ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని వాళ్ళకి నా కాంటెంట్ నచ్చి, నా స్టైల్ నచ్చి, అరే తిను బాగా చెప్తున్నాడు, తిని దగ్గర మనం నేర్చుకుందాం అని వచ్చే వాళ్ళకి నా కోర్సెస్ నేను ఆఫర్ చేస్తాను. ఆ కోర్సెస్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బులొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ కోర్స్ ఉందనుకోండి. దాని ప్రైస్ $140-$240 అనమాట. బిట్వీన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఆ కోర్స్‌కి ఎవరైనా ఒక నెలలో 5, 6 జాయిన్ అయితే నాకు ఆ డబ్బులు అలా వస్తాయి. ఈ కోర్సెస్‌తో మన అడ్వాంటేజ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కోర్స్ మనీ నాకే వస్తది. ఇంక మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేదు. యాడ్ మనీ అవన్నీ ఏంటంటే గూగుల్ గాని, అడ్వర్టైజర్స్ కానీ వాళ్ళు ఎక్కువ ఉంచుకొని మనకు తక్కువ ఇస్తారు. కోర్సెస్‌తో అట్లా కాదనమాట. మనకి ఎవరైనా $200, $300 పెట్టి నా దగ్గర కోర్స్ కొనుక్కుంటే మోస్ట్ ఆఫ్ ద మనీ నాకే వస్తుంది. కొంత మనీ పేమెంట్ గేట్‌వేస్ తీసుకుంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు మీరు నాకు పే చేస్తున్నప్పుడు మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉంటుంది. బ్యాంకో, పేమెంట్ గేట్‌వేనో వాళ్ళు ఒక 3%, 5% తీసుకుంటారు. మిగతా డబ్బులు మనకొస్తాయి. సో, నాకు యాక్చువల్‌గా ఎక్కువ డబ్బులు ఈ కోర్సెస్ ద్వారానే వస్తాయి. ఫోర్త్ బకెట్ ఏంటి అంటే రాయల్టీస్. రాయల్టీస్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఒక వర్క్ చేసేసాము. అది ఆ వరల్డ్‌లో ఉంది. ఇక దాన్ని ఎవరో వాడుకుంటూ ఉంటారు. వాడుకుంటూ మనకి డబ్బులొస్తాయి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక బుక్ రాసాను. నేను ఇంకొక జోర్డన్ అని ఒక ఆయన కలిపి ఎక్సెల్ మీద ఒక బుక్ రాసాం. చాలా సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు అయిపోతుంది ఈ బుక్ రాసి. ఆ బుక్ ఇప్పటికి కూడా ఎవరో ఒకరు కొనుక్కుంటూ ఉంటారు. ఇయర్ ఎండింగ్‌లో ఆ బుక్ పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాలీ చేసి నాకు ఇంత రాయల్టీ వచ్చిందని పంపిస్తాడు. ఒక్కొక్కసారి ఆ రాయల్టీ స్టేట్మెంట్ వాడు నాకు పీడీఎఫ్ చేసి దానిలో 2 సెంట్స్ వచ్చింది, 10 సెంట్స్ వచ్చింది. అట్లా చాలా తక్కువ కూడా వస్తది. అప్పుడప్పుడు ఎక్కువ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడాదికి మేబీ ఒక $50-100 రాయల్టీస్ రావచ్చు. అదొక బుక్కే కాదు. యాక్చువల్‌గా అమెజాన్‌లో కూడా ఒక బుక్ ఉంది. అట్లాగే స్కిల్ షేర్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. అందులో నేను కొన్ని కోర్సెస్ క్రియేట్ చేసి ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను. ఆ స్కిల్ షేర్ వాడు కూడా నాకు రాయల్టీ పే చేస్తాడన్నమాట. ఇన్ ఎ వే కోర్సెస్ లాంటిదే. బట్ అది నేను అమ్మట్లేదు. వాడు అమ్ముకుంటాడు. వాడమ్మి నాకు డబ్బులిస్తాడన్నమాట రాయల్టీ లాగా. సో, అది ఒక $50 అలా వస్తది. సో, రాయల్టీస్. ఇప్పుడు మీరు రాయల్టీస్ చూసారంటే అంత ఎక్కువ లేవు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఫేమస్ బుక్ ఆథర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళకి రాయల్టీస్ ద్వారానే ఎక్కువ డబ్బులొస్తాయి. సాల్మన్ రష్దీ గాని, హ్యారీ పాటర్ రాసిన ఆవిడ గాని, ఇట్లా వీళ్ళందరికీ రాయల్టీస్ ద్వారా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయన్నమాట. రాయల్టీసే వెరీ ఈజీ. ఒకసారి మనం హార్డ్ వర్క్ చేసేసి మన వర్క్ కనుక వరల్డ్‌లో ఉండి దానికి రెప్యుటేషన్ వచ్చేస్తే ఇక రాయల్టీ ఆన్ గోయింగ్ బేసిస్ మీద మనకు వస్తా ఉంటది. నెక్స్ట్ బకెట్ ఏంటంటే స్పీకింగ్. నేను అప్పుడప్పుడు కాన్ఫరెన్సెస్‌కి వెళ్ళి మాట్లాడతాను. లేదా ఆన్‌లైన్‌లో కూడా మాట్లాడతాను. ఇది స్పీకింగ్ అన్నమాట. జనరల్‌గా ఎక్కడైనా స్పీక్ చేస్తే నేను స్పీకర్ ఫీస్ తీసుకుంటాను. డిపెండ్స్ లేండి. ఆ ఈవెంట్‌కి వాళ్ళకి స్కోప్ ఉండి వాళ్ళు ఆఫర్ చేయగలుగుతున్నారు అంటే నేను తీసుకుంటాను. జనరల్‌గా వాళ్ళకి కనుక టికెట్ ప్రైస్ ఉంటే నేను మాత్రం కంపల్సరీగా స్పీకర్ ఫీస్ అడుగుతాను. వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు మీరు అటెండ్ అవ్వడానికి అంటే దే హావ్ టు పే మీ ఫీస్ అన్నట్టుగా ఆ పాలసీ మీద నేను వెళ్తాను. ఎలాగో నాకు కొంత రెప్యుటేషన్ ఉంది. అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. నేను ఎక్కడైతే స్పీక్ చేస్తానో అక్కడ నాకు మంచి ఫీడ్‌బ్యాక్ వస్తది కాబట్టి ఆన్ గోయింగ్ బేసిస్ మీద ఎవ్రీ 2 ఇయర్స్ అయినా ఒక ఆపర్చునిటీ అయితే తగులుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ నాకు లండన్‌లో వెళ్లి మాట్లాడే అవకాశం వచ్చింది. అట్లాగే ఒక ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో కూడా ప్రెజెంట్ చేశాను. ఈ ఏడాది కూడా ఆల్రెడీ 2025 బిగినింగ్‌లోనే నేను ఆన్‌లైన్‌లో కాన్ఫరెన్స్ ప్రెజెంట్ చేశాను. హోప్‌ఫుల్లీ ఇయర్ అవుతున్న కొద్దీ మళ్ళా ఏమన్నా దొరకచ్చు. ఈ కాన్ఫరెన్స్‌లకి వాటికి వన్ టైమ్ ఫీజ్ లాగా నాకు వస్తదన్నమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కాన్ఫరెన్స్. ఒక స్పెసిఫిక్ అమౌంట్ అంటూ ఏం లేదు. అది $500 అవ్వచ్చు, $2000 అవ్వచ్చు. అట్లా ఫ్లక్చుయేషన్ ఉంటది. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్. సో, అది స్పీకింగ్. ఇంకొక బకెట్ ఉంది బిజినెస్‌లోనే. అది కన్సల్టింగ్. కన్సల్టింగ్ అంటే ఏంటంటే కొంతమందికి ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది నా కోర్సెస్ ద్వారా మీట్ అవ్వలేకపోవచ్చు. వాళ్ళకి స్పెసిఫిక్‌గా అదే కావాలి. సో, అట్లాంటి వాళ్ళకి నేను కన్సల్టింగ్ చేస్తానన్నమాట.
చేసి వాళ్ళకి వర్క్ బుక్ బిల్డ్ చేయడము, పవర్ బిఐయో లేదంటే బిజినెస్ రిపోర్టింగ్ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను. సో ఇట్లాంటిది దీనిలో కూడా 2 రకాలున్నాయి. ఒకటేంటంటే కంపెనీస్‌కి చేస్తాను. ఒకటి వన్ ఆన్ వన్ కూడా హెల్ప్ చేస్తాననమాట. లాస్ట్ ఇయర్ ఒకాయన యూఎస్ నుంచి కాంటాక్ట్ చేసి, "చందు గారు నాకు కెరీర్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందండి. నేను ఏ డైరెక్షన్‌లో ఎళ్ళాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారా? నేను మీ టైంకి డబ్బులు ఇస్తాను" అన్నారు. సరే ఇవ్వండి. మనం గంట మాట్లాడుకుందాం. నేను ఏమన్నా నాకు తెలిసిన దానిలో మీకేమైనా ఉపయోగపడతానేమో చూద్దాం అన్నా. సో నేను ఆయన ఒక 1 అవర్ మాట్లాడుకున్నాము. ఆయనకి చాలా హెల్ప్ అయింది. అట్లాగే నాకు కూడా ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్ వచ్చిందనమాట. అతని వర్క్, అతని ఛాలెంజెస్ ఏంటి, అతని స్ట్రెంగ్త్స్ ఏంటి అని. సో ఇట్లాగా వన్ ఆన్ వన్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. దానికి యూజువల్‌గా బిట్వీన్ $100-150 పర్ అవర్ చార్జ్ చేస్తాను. వన్ ఆన్ వన్ అయితే. కంపెనీస్‌కి వాళ్ళకి ఏదైనా డాష్‌బోర్డ్స్ కానీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ, సొల్యూషన్స్ కానీ బిల్డ్ చేయాలి అంటే దానికి డిపెండ్స్ ఆన్ ద వర్క్ అనమాట. ఈజీ వర్క్ అయితే గంట కొద్దీ చార్జ్ చేస్తాను. కొంచెం కాంప్లికేటెడ్ వర్క్ అయితే ఒక ప్రాజెక్ట్ అంతకి ఎస్టిమేషన్ వేసి మేము ప్రొసీడ్ అవుతాం అనమాట. ఇందులోనే న్యూజిలాండ్‌లో కూడా క్లయింట్స్ ఉన్నారు నాకు. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తూ ఉంటాయి. జనరల్‌గా ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి ప్రతి నెల. నా కెపాసిటీని బట్టి, నా ఇంట్రెస్ట్‌ని బట్టి, అరే! ఈ టాపిక్ బాగుంది. ఈ ఏరియా ఆఫ్ వర్క్ నేను ఎప్పుడు చేయలేదు, చేద్దాం అనుకుంటే నేను కన్సల్టింగ్ చేస్తాననమాట. సో ఇది ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ట్రైనింగ్. ఇది కోర్సెస్ లాంటిది. కాకపోతే యాక్చువల్‌గా నేను ఒక టీమ్‌కి ట్రైనింగ్ చేస్తాననమాట. సో ఇది ఆన్‌లైన్‌లో అవ్వచ్చు, ఫిజికల్‌గా కూడా అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ నేను బోత్ చేశాను. ఫిజికల్‌గా సింగపూర్‌లో ఒక క్లయింట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ టీమ్‌కి ట్రైనింగ్ చేశాను. బిఫోర్ గోయింగ్ టు సింగపూర్ వాళ్ళ టీమ్‌కి నేను ముందు ఆన్‌లైన్‌లో 8 వీక్స్‌గా ప్రతి వారం ట్రైనింగ్ చేశాననమాట. అట్లా ఆన్‌లైన్, ఫిజికల్ 3 కలిపి ట్రైనింగ్స్ ఆఫర్ చేస్తాను. ఈ ట్రైనింగ్స్ కూడా డిపెండ్స్ ఆన్ ద ట్రైనింగ్ అనమాట. యూజువల్‌గా ఒక 1 డే ప్రోగ్రామ్‌కి బిట్వీన్ $2,000-4,000 నేను చార్జ్ చేస్తాను. సో ఇది నా మెయిన్ థింగ్ కాదనమాట. సో మేబీ ఒక ఏడాదిలో ఒక 2-3 రోజులో, 4-5 రోజుల్లో చేస్తాను నాకు. డిపెండ్స్ ఆన్ ద నీడ్ అండ్ ఆ క్లయింటు మన అవైలబిలిటీ ఇవన్నీ కుదరాలి కదా అది. సో మెజారిటీ వాళ్ళకి కోర్స్‌కి వెళ్ళిపోమని చెప్తాను. నా దగ్గర ఆల్రెడీ కోర్స్ ఉంది. మీరు జాయిన్ అయిపోండి అని చెప్తాను. బట్ ఎవరైతే జాయిన్ అవ్వలేరో వాళ్ళకి ట్రైనింగ్ ఆఫర్ చేస్తానన్నమాట. సో ఇది నా బిజినెస్. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తాను. వెబ్‌సైట్, దానిలో యాడ్స్ ద్వారా, ఛానల్, దానిలో యాడ్స్, స్పాన్సర్‌షిప్స్, ప్రొడక్ట్ సేల్స్ విచ్ ఈస్ మెజారిటీ కోర్సెస్, రాయల్టీస్ అదేం పెద్ద ఎక్కువేం లేదు బట్ ఉంది. స్పీకింగ్ ఆపర్చునిటీస్, కన్సల్టింగ్, ట్రైనింగ్. సో ఇది నా బిజినెస్ ఇన్‌కమ్. ఇవన్నీ చూసారంటే రకరకాలుగా కొంచెం యాడ్ అవుతదనమాట. అంత ఏది కూడా ఒక $1 మిలియన్ పర్ ఇయర్ సెటప్ ఏం లేదు. ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు నేను కొంచెం నా బిజినెస్ స్కేల్ కూడా తగ్గించుకున్నాననమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ క్వైట్ ఎ బిట్ టు కీప్ మీ బిజీ అండ్ మనం పెట్టే ఎఫర్ట్‌కి మనకి కొంత ఫలితం కూడా ఉంటది. మనం కూడా ఎంజాయ్ చేసే ఆప్షన్ అనమాట. ఇది నా బిజినెస్ సైడ్. ఇప్పుడు పర్సనల్ సైడ్‌కెళ్దాం. పర్సనల్‌లో ఏంటంటే ఈ ఇన్‌కమ్ అంతా కూడా ఇందులో నేను చెప్పబోయేవన్నీ కూడా ఏంటంటే ఇది బిజినెస్‌తో సంబంధం లేని విషయాలు. బట్ స్టిల్ సిగ్నిఫికెంట్ ఇన్‌కమే. సో ఇందులో ఏంటంటే ఫస్ట్‌ది రెంట్. మాకు ఇండియాలో కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఇదివరకు నేను ఇండియాలో ఉండి 2016 వరకు ఇండియాలోనే ఉండేవాడిని. అక్కడే సంపాదించుకున్నాను. అక్కడే టాక్స్‌లు కట్టాను. అక్కడే ఇల్లులు, ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకోవడం అంతా అయింది. 2016లో న్యూజిలాండ్ మూవ్ అయ్యాం. బట్ ప్రాపర్టీస్ అయితే లిక్విడేట్ చేయలేదన్నమాట. అవి అలాగే ఉన్నాయి. సో వాటి మీద అద్దెలు వస్తూ ఉంటాయి. అంత ఎక్కువేం కాకపోయినా కొంత అద్దె అండ్ ఒక 2 ఇల్లులు, 3 ఇల్లులు ఉంటే యాడ్ అవుతాయి కదా! అట్లా అన్నమాట అద్దెలు. న్యూజిలాండ్‌లో కూడా ఒక హౌస్ ఉంది. ఎక్స్‌ట్రా హౌస్. దాని మీద కూడా అద్దెొస్తుంది. సో రెంటల్ ఇన్‌కమ్ కొంతుంది. ఇక్కడ నేను ఇన్‌కమే చెప్తున్నాను. ఖర్చులు చెప్పట్లేదు. ఖర్చులు వేరే ఉంటాయి. అవి మనం మేబీ ఇంకొక వీడియోలో కవర్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే డివిడెండ్స్. డివిడెండ్స్ అంటే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ బోత్ ఇండియాలో యాస్ వెల్ యాస్ నౌ ఇన్ న్యూజిలాండ్. వాళ్ళు ప్రతి ఏడాదికో, ప్రతి క్వార్టర్‌కో కొంత ఒక పర్సెంటేజ్ ఆఫ్ దట్ వాళ్ళు మనకి డివిడెండ్ లాగా పే చేస్తారనమాట. ఈ డివిడెండ్స్ స్టాక్స్ నుంచి వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తాయి. కొన్ని ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా కొంత మనకి డబ్బులొస్తాయి. బాండ్స్ ఉన్నాయి. బాండ్స్ మీద కూడా డబ్బులొస్తాయి. అట్లాగా నెల కొంతమంది పే చేస్తారు. కొంతమంది క్వార్టర్‌లీ పే చేస్తారు. కొంతమంది ఇయర్‌లీ పే చేస్తారు. కొంతమంది కొన్ని స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళే మెసేజ్ వచ్చింది ఎంఆర్ఎఫ్ నుంచి. వాళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేశాము అని చెప్పి. ఎంత అని చూస్తే ₹150 డివిడెండ్. ఏడాదంతా కలిపి. ఎంఆర్ఎఫ్ మీకు స్టాక్ మార్కెట్ ఐడియా ఉంటే తెలుస్తుంది. ఎంఆర్ఎఫ్ స్టాక్ చాలా ఎక్కువ ప్రైస్ ఉంటది. కానీ వాళ్ళు ఇచ్చే డివిడెండ్ స్టాక్ రూపాయి అలా ఇస్తారనమాట. ఎనీహౌ డివిడెండ్స్. ఇట్లా వాటి మీద
కొంత డబ్బులు వస్తుంది అనమాట. ఇయర్ ఎండింగ్లో అంతా టాలీ చేసుకుని ఇండియాలో ట్యాక్స్లు పే చేసి, న్యూజిలాండ్లో ఇన్కమ్కి దానికి ట్యాక్స్లు ఇక్కడ పే చేసి అట్లా చేస్తాం. బట్ డివిడెండ్స్. ఇంకొకటి ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే బ్యాంకులో ఆల్రెడీ డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్ట్, అకౌంట్లో ఉన్న డబ్బులు, అలాగే డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్, ఇదంతా కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనమాట. అది కూడా ఒకటి ఉంటుంది. తర్వాత కొన్ని 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇవేంటంటే అంత పెద్ద ఎక్కువేం కాదు, కాదు స్టిల్ యాడ్ అప్ అనమాట. ఒకటి ఏంటంటే లాయల్టీ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, వాడు నాకు నేను $100 స్పెండ్ చేస్తే నాకు వాడు 70 సెంట్స్ క్యాష్ బ్యాక్ ఇస్తాడనమాట. సో ప్రతి నెల మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఖర్చులని ఒక క్రెడిట్ కార్డు మీద రన్ చేస్తాను నేను. ఒక $2000 ఖర్చులు అయినాయి అనుకుందాం. నెల ఆఖరికి వాడు 70 ఎంతో మనకి క్యాష్ బ్యాక్ ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు, మేబీ 50-40 రూపీస్, అలాగే $40. ఇంకొకటి సేల్ ప్రొసీడ్స్. ఏదన్నా ఒక ప్రాపర్టీ లిక్విడేట్ చేసినా, లేదంటే ఏదన్నా ఒక యాసెట్ కానీ, ఒక ఐటమ్ కానీ ఏదైనా అమ్మేస్తే వచ్చే డబ్బులు కూడా ఒకలాంటి ఇన్కమే అనమాట. సో ఇది నా 2024 సిచ్యువేషన్. ఓవర్ ద ఇయర్స్ ఇది ఎక్స్పాండ్ అయింది. ఇనీషియల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2009లో నాకు ఉద్యోగం మాత్రమే ఉండేది, ఇవి ఏమీ ఉండేది కాదు. సో నా ఇన్కమ్ అంతా నెల తిరిగితే నా బ్యాంకులో బయటికి వెళ్ళే ఐటమ్స్ 40-50 ఉంటే వచ్చే ఐటమ్ ఒక్కటే ఉండేది, విచ్ ఈజ్ శాలరీ. కానీ ఇవాళ నేను చూసానంటే నా బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు డబ్బులు పడుతూనే ఉంటాయి అనమాట ఎక్కడ చోటు నుంచి, అలాగే ప్రతిరోజు డబ్బులు పోతూనే ఉంటాయి. సో ఇది ఒక స్పెసిఫిక్ థింగ్. నేను ఇలా ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే బాగా అర్థమవుతుంది అనుకుని నా యొక్క పర్సనల్ సిచ్యువేషన్ నుంచి నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ లెసన్ ఏంటంటే, ఇది నేను ఎర్లీగా నేర్చుకున్నది నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, నాకు చాలా ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని అనుకుంటున్నాను. అదేంటంటే మన దగ్గర ఇన్కమ్ సోర్సెస్, నెంబర్ ఆఫ్ సోర్సెస్ని పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు. ఒక ఇన్కమ్ గ్రో చేయడానికి మల్టిపుల్ దారులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకు ₹1,00,000 వస్తుంది అనుకుందాం, బిజినెస్ శాలరీ ఏదో ఒకటి అనుకోండి. ఆ 1,00,000 2,00,000 చేయడానికి ఒక ఆప్షన్ ఏంటంటే ఆ సోర్స్ని, అంటే ఆ గొట్టాన్ని పెద్ద గొట్టం చేసుకోవడం, లేదా ఇంకొక చిన్న గొట్టం ఏదైనా యాడ్ చేసుకున్నాం అనుకోండి, రెండిట్లోంచి కొంత పడితే మన బకెట్ నిండుతుంది కదా, అట్లాంటి కాన్సెప్టే అనమాట ఇది. సో మీరు కూడా మీ లైఫ్లో మీరు ఆలోచించండి, నేను ఏం చేస్తే ఇన్కమ్ పెంచుకోవచ్చు. ఆ ఏం చేయడం అనేది ఇంకొక స్మార్ట్ థింగ్ ఏంటంటే, మీ టైంని అమ్మి చేసేది కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, మీరు మీ డేలో 8 or 10 అవర్స్ ట్రేడ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. అప్పుడు మీరు ఇంకొకలా ఎలా ఆలోచించవచ్చు, అరే నా దగ్గర 24 గంటలు ఉన్నాయి కదా, నాకు 8 అవర్స్ పోతే ఎంత వస్తుంది, నేను ఇంకొక పార్ట్ టైం జాబ్ కూడా చేసి ఇంకో 4 గంటలు పెడితే నాకు ఇంకొంచెం వస్తాయి కదా అనుకోవచ్చు. కాకపోతే అదేంటంటే దట్ ఈస్ నాట్ స్కేలబుల్, బికాజ్ మీరు 24 గంటలు అయితే పని చేయలేరు కదా. 8 గంటలు స్లీప్ కావాలి, తిండికి, రిలాక్సేషన్కి, వాటికి ఇంకో 3-4 గంటలు తీసినా మ్యాక్సిమం మనం ఒక 12 అవర్సే స్పెండ్ చేయగలం. సో దట్ కెనాట్ బి ఎక్స్పాండెడ్. So instead think of ways in which you can earn money even though you don't have to put in the time. సో దీన్ని ఎలాగైనా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకంగా చూసుకుంటే నాకు వచ్చే ఇన్కమ్లో చాలా మటుకు ప్యాసివ్ ఇన్కమ్. నేను ఒక వీడియో చేసి పెట్టేశానంటే ఇక ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎవరైనా చూసినా కూడా నాకు యాడ్ మనీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే, మనం టైంని కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసే బదులు ఒక పాయింట్లో ఇన్వెస్ట్ చేసి దాని రిటర్న్స్ తర్వాత ఎప్పుడైనా రాగలుగుతాయా అని ఆలోచించాం అనుకోండి, బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, వాడు ఏమంటాడు, అన్నా అట్ట చేసినావా, 5 లక్షలు ఇస్తానన్నాడు, మనకే లక్ష బొక్క. 5 లక్షలు తీసుకుంటే ఉన్కాన కూలోళ్ళు అవుతాంరా, అదే 4% అయితే పార్ట్నర్ అవుతాంలా. ఇప్పుడు కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రా, పార్ట్నర్ పుష్ప ఇడా ఇక్కడ అదొకటే కాదు, యాక్చువల్గా 4% అనేది ఇట్స్ అ పర్సంటేజ్. దట్ మీన్స్ వాళ్ళు ఇవాళ ₹1,00,00,000 ఉంది, రేపు 10 కోట్లు అయిందనుకోండి, 4% విల్ బికమ్ 4 lakhs, 40 lakhs కదా. అలా కాకుండా నువ్వు 5 లక్షలకి ఆగిపోతే 10 కోట్లైనా నీకు 5 లక్షలు వస్తాయి. సో మనం కూడా అట్లాంటి థింకింగ్ చేయాలన్నమాట. సో అదే నాకు ఎర్లీగా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను నేర్చుకున్న లెసన్స్, అవి నాకు త్రూ అవుట్ మై లైఫ్ ఉపయోగపడినాయి. లాస్ట్ 15 ఏళ్ళుగా నేను వాడుకుంటున్నాను అనమాట ఆ లెసన్స్ని. మీరు కూడా ఇలాంటి థింకింగ్లోకి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయొచ్చు, ఎలా వెళ్ళొచ్చు అని చూసుకుంటే మీకు మేబీ కొత్త అవెన్యూస్ ఓపెన్ వచ్చు. అందులోంచి నెలకి 10 పైసలు వచ్చినా, ₹10 వచ్చినా, ₹20 వచ్చినా, మనీ ఈజ్ మనీ. అండ్ ఓవర్ ద టైమ్ దేర్ మైట్ బి గ్రోత్ పొటెన్షియల్ ఇన్ దట్ కదా. సో మనం అట్లా ఆలోచిస్తే మంచిది. సో మీకైతే ఇది ఉపయోగపడింది అని అనుకుంటున్నాను.
ఎట్లాంటి కాన్సెప్ట్స్ మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఏమైనా టాపిక్ ఐడియాస్ ఈ థీమ్స్ అవి ఉంటే కనుక కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసినందుకు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నలుగురితో షేర్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకా ఎక్కడ కలుస్తాను. బాయ్.